హే హాయ్, విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 100. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. జై చెప్తున్న ఒక్కో విషయానికి ఆద్య గుండె ఒక్క క్షణం ఆగిపోయినంత పనయ్యింది. తను అది నమ్మలేనట్టుగా కంగారు నిండిన కళ్ళతో జై వైపు చూస్తూ ఉండిపోయింది. జై కళ్ళు కోపంతో పాత జ్ఞాపకాల మంటలతో ఎర్రబడి ఉన్నాయి. తన పిడికిల్ని కోపంగా బిగించి దీర్ఘంగా శ్వాస తీసుకుని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నాకు ఊహ తెలిసేసరికి అమ్మ దూరమైపోయింది ఆద్య. అమ్మ లేని ఆ వెలితి నన్ను ఎంతలా వేధించిందో నాకే తెలుసు. కానీ నాకంటే ఎక్కువగా డాడ్ ఆ బాధలో ఉండిపోయాడు. అమ్మ గుర్తొస్తుందనేమో నన్ను చూడడం, నాతో మాట్లాడడం కూడా మానేశాడు. డాడ్ ప్రేమ కోసం తప్పించిపోయే ఒక చిన్న పిల్లాన్ని నేను. బట్ నా వైపు అట్లీస్ట్ చూడనంతగా డాడ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఆ మాట చెప్తున్నప్పుడు జై గొంతులో బాధ, కళ్ళల్లో నీళ్లు చూసిన ఆద్య బాధగా జై చేతిని గట్టిగా పట్టుకుంటూ తనని గుండెలకి హత్తుకుంటుంది. ఆద్య జైను గుండెలకి హత్తుకోగానే జై శరీరం ఒక్కసారిగా బిగుసుకుంటుంది. ఇన్నాళ్ళు కోపాన్ని, పగని మాత్రమే మోసిన ఆ గుండె ఆద్య స్పర్శలోని స్వచ్ఛమైన ప్రేమకు కరిగి నీరవుతుంది. ఆద్య చేతులు అతని తలని నిమురుతూ ఉంటే జై కళ్ళల్లోని నీళ్లు నిశ్శబ్దంగా ఆమె గుండెపైన రాలుతాయి. నెమ్మదిగా ఆద్య కౌగిల్ నుండి దూరం జరుగుతూ ఆద్య ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకుంటాడు. జై వణుకుతూ ఉన్న గొంతుతో, నాకు ఊహ తెలిసినప్పటి నుండి గుండెల్లో కేవలం పగ, కోపం, నరకం మాత్రమే ఉన్నాయి ఆద్య. కానీ ఈరోజు నీ గుండెల మీద తలవాల్చినప్పుడు మొదటిసారి నా మనసుకు ఏదో ప్రశాంతత దొరికినట్టు అనిపించింది. మేబీ మా అమ్మ బ్రతికే ఉంటే నన్ను ఇలాగే హత్తుకునేదేమో కదా. ఆ మాట వినగానే ఆద్య కళ్ళల్లో నీళ్లు బుగ్గలకి తాకుతాయి. జై చేతిని మరింత గట్టిగా పట్టుకొని, జై ప్లీజ్ అలా మాట్లాడకు. నేను బయట ఎంత స్ట్రాంగ్గా ఉంటానో నీ విషయంలో నాకే తెలియకుండా అంత వీక్ అయిపోతున్నాను. అది ఎందుకో నాకు కూడా తెలియదు. బట్ ఇకపై నీకు ఏ బాధ రానివ్వను. నీ బాధను నాతో పంచుకో. బట్ ప్లీజ్ ఇలా బాధపడకు, ఎందుకంటే నీ కళ్ళల్లో నేను నీళ్లు చూడలేను. జై ప్రేమగా తన పెదాలను ఆద్య నుదుటిన తాకించి, ఈ ప్రపంచంలో నా బాధను చూసి కన్నీళ్లు పెట్టుకునే ఒక గుండె ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు ఆద్య. ఇన్నాళ్ళు నా చుట్టూ ఉన్న వాళ్ళంతా నా డబ్బుని, నా పగని, నా పొగర్ని మాత్రమే చూశారు. కానీ నా వెనక ఉన్న పెయిన్ని చూసింది, నన్ను అర్థం చేసుకుంది నువ్వు మాత్రమే ఆద్య అంటూ మళ్ళీ చెప్పడం కంటిన్యూ చేస్తాడు. డాడీ అలా డిప్రెషన్లోకి వెళ్ళడం చూసిన తాతయ్య తట్టుకోలేకపోయారు. నాన్నకి ఒక తోడు కావాలి అండ్ నాకు తల్లి ప్రేమ కావాలి అని బలవంతం చేసి రేణుకా మామతో డాడీకి సెకండ్ మ్యారేజ్ చేశారు. డాడీకి మ్యారేజ్ ఇష్టం లేకపోయినా తాతయ్య మాట కాదనలేక చేసుకున్నారు. కానీ ఆ క్షణం నా మనసులో నాన్న మీద విపరీతమైన ద్వేషం, కోపం పెరిగిపోయింది. అమ్మ స్థానంలోకి ఇంకొకరిని ఎలా తీసుకొస్తారు, అది అమ్మ ప్లేస్ అనే కోపం నన్ను నిలువెల్లా దహించేసింది. ఆ తర్వాత ఏమైంది జై? రేణుక ఎలాంటిదో తనకు తెలిసిన జై ఒపీనియన్ తెలుసుకోవడానికి అడుగుతుంది ఆద్య. రేణుక మామ్ నా దగ్గరికి రావడానికి, నన్ను సొంత కొడుకులో చూసుకోవడానికి చాలా ట్రై చేసింది ఆద్య. నిజానికి మామ్ మంచిదే, కానీ డాడ్ మాత్రం నా నుండి ఇంకా దూరం అయిపోయాడు అనే ఫీలింగ్తో నేను ఎవరితో మాట్లాడకుండా లోన్లీగా ఉండడానికి ఇష్టపడేవాణ్ణి. నా బిహేవియర్ చూస్తున్న డాడ్ నన్ను పట్టించుకుపోవడమే కాకుండా నన్ను చూస్తే ఒక క్రిమినల్ని చూసినట్టు చూసేవాడు. దాంతో నాలో కోపం పీక్స్కి వెళ్ళిపోయి డాడ్కి ఎగెనిస్ట్గా వెళ్ళేవాడిని. డాడ్ ఏది చెయ్యొద్దు అంటే నేను అదే చేయడం స్టార్ట్ చేశాను. ఆయన మీద ఉన్న కోపంతో, ఆయన అటెన్షన్ నా మీద ఉండాలనే పిచ్చితో స్కూల్ ఏజ్లోనే సిగరెట్స్, డ్రింకింగ్ అలవాటు చేసుకున్నాను. డే బై డే మొండిగా మారుతూ ఉన్న నన్ను చూసి తాతయ్య తట్టుకోలేకపోయారు. ఇక్కడే ఉంటే తండ్రి కొడుకుల మధ్య దూరం మరింత పెరిగిపోతుంది అని నన్ను స్టడీస్ పేరుతో అబ్రాడ్ పంపించేశారు. కానీ అక్కడే రేణుకా మామ్ బ్రదర్ మాదేశ్ సెటిల్ అయ్యాడని నాకు తెలియదు. నన్ను చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీను డాడీ వాళ్ళు అతనికి అప్పగించారు. కానీ వాడు నా పాలిట రాక్షసుడవుతాడని ఎవరూ ఊహించలేదు అంటూ జై పళ్ళు నవ్వుతూ పిడికిలి బిగిస్తాడు. మాదేశ్ క్రూరమైన మైండ్ గేమ్ అక్కడ అబ్రాడ్లో ఉన్న కొద్ది రోజులకే నా కళ్ళ ముందు కనిపించింది. ఒంటరితనం, డాడ్ మీద కోపంతో ఉన్న నాకు మాదేశ్ ఎలా నన్ను మార్చేశాడో తెలుసా ఆద్య అంటూ జరిగింది గుర్తు చేసుకుంటూ ఉంటాడు జై. మాదేశ్ జై భుజం మీద చేయి వేసి డ్రింక్ ఆఫర్ చేస్తూ, వాట్ జై, ఇంకా మీ డాడ్ వినయ్ వర్మ గురించి ఆలోచిస్తూ ఉన్నావా? లీవ్ ఇట్ జై, లైఫ్ అంటే ఎంజాయ్ చేయడం. అయినా నీకు ఇంకా మీ డాడ్ మీద హోప్స్ ఉన్నాయా? నీకొక నిజం చెప్పనా? మీ డాడ్ నిన్ను ఇక్కడికి ఎందుకు పంపించాడో తెలుసా? నువ్వు అక్కడే ఉంటే నా చెల్లి రేణుక తన కూతురు మాయాతో హ్యాపీగా టైం స్పెండ్ చేయడానికి కుదరదు. నిన్ను వదిలించుకోవడానికే ఇక్కడికి స్టడీస్ పేరుతో తోసేశారు. జై మాదేశ్ మాటలకి ఆవేశంగా గ్లాస్ టేబుల్ కేసి కొడుతూ,
హోల్డ్ యువర్ టంగ్ మిస్టర్ మాదేశ్. డాడీ గురించి రాంగ్గా మాట్లాడుకు. ఆయనకి నేనంటే ఇష్టం లేకపోవచ్చు, కానీ నన్ను వదిలించుకోవాలని చూశాడని పిచ్చిగా వాగితే నిన్ను రేణుకామాం బ్రదర్ అన్న విషయం కూడా మర్చిపోవాల్సి వస్తుంది. డ్రింక్ మత్తులో ఉన్న గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు జై. రేణుక జైను అప్పటికే మంచిగా మౌల్ చేసుకుని జైతో మంచిగా బాండింగ్ పెంచుకొని జై దృష్టిలో మంచి మనిషిలాగా ఉండిపోయింది. మాదేశ్ వెటకారంగా నవ్వుతూ జై మనసులో విషం కొంచెం కొంచెంగా నింపుతూ, నిజం చేదుగా ఉంటుంది జై. నువ్వు ఇలానే మీ డాడ్ మాయలో ఉంటే నిన్ను అస్సలు అడ్రస్ లేకుండా చేస్తాడు. నీ గురించి ఆలోచించేవాడు ఎవడూ లేడిక్కడ. ఈ బాధ, ఈ టెన్షన్ తగ్గాలంటే నేను చెప్పింది విను. ఆ కోపాన్ని, గాయాన్ని మర్చిపోవడానికి ఒకటే మార్గం. ఏంటా మార్గం? నా మనసంతా మంటగా ఉంది మాదేశ్. ఈ నరకం నుండి బయటపడడం ఎలా? మాదేశ్ ఒక అమ్మాయిని జై వైపు పంపుతూ క్రూరమైన నవ్వుతూ, ఇదిగో ఈ అమ్మాయితో టైం స్పెండ్ చేయి. నీ ఒంట్లో ఉన్న వేడి, మనసులో ఉన్న కోపం అంతా ఈ రాత్రికి కరిగిపోవాలి. సెక్స్ అనేది ఒక డ్రగ్ లాంటిది జై. ఒకసారి ఆ సుఖానికి అలవాటు పడ్డావంటే నీకు మీ డాడ్ గుర్తురాడు, ఆ పాత జ్ఞాపకాలు గుర్తురావు. జస్ట్ ఎంజాయ్ ది నైట్ అని విషపు నవ్వు నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. జై మత్తుగా ఉన్న కళ్ళతో తన ముందున్న అమ్మాయి వైపు చూస్తాడు. స్లీవ్లెస్ డ్రెస్లో క్లివేజ్ను క్లియర్గా షో చేస్తూ తన చేతులతో జైలో మరింత వేడిని రాస్తూ ఉన్న అమ్మాయి మెడ పట్టుకొని డీప్ లిప్ కిస్ చేస్తూ బెడ్రూమ్లోకి నడుస్తాడు. బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాక జై లేట్ చేయకుండా తన వంటి మీదున్న షర్ట్ ప్యాంట్ తీస్తూ ఉంటే ఆ అమ్మాయి తన వంటి మీదున్న డ్రెస్ కూడా విప్పి ఇద్దరు న్యూడ్గా బెడ్ మీదకి చేరుతారు. తమ ఒంట్లో రేగుతూ ఉన్న కోరికల్ని తీర్చుకుంటూ అలసిపోయే వరకు అలాగే కామకేలిలో మునుగుతారు. కాసేపటికి మద్యం మత్తులో కోరికలు, ఉద్రిక్తి కూడా తగ్గడంతో ఆ అమ్మాయిని వదిలి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు జై. ఫ్రెష్ అయ్యి వచ్చాక జై ఆ అమ్మాయికి 2 బండిల్ అమౌంట్ ఇవ్వగానే ఆ అమెరికన్ అమ్మాయి జైకి డీప్ లిప్ కిస్ ఇచ్చి ఆనందంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. జై ఆద్య చేతిని తన గుండెలకి మరింత దగ్గరగా పెట్టుకొని, ఆద్య, అలా నాకున్న ఒంటరితనం, డాడీ మీదున్న పగ, వీటన్నిటికీ తోడు మాదేశ్ నా మనసులో డాడీ మీద నూరిపోసిన అబద్ధాలు నన్ను పూర్తిగా మార్చేశాయి. వాడు నన్ను కావాలని ఆ ఉబిలోకి నెట్టాడు. ఆ వయసులో ఏది తప్పో ఏది ఒప్పో ఆలోచించే విచక్షణ కోల్పోయాను. నా మనసులోని గాయాన్ని, కోపాన్ని మర్చిపోవడానికి అమ్మాయిలతో శారీరక బంధాన్ని ఒక అలవాటులాగా మార్చుకున్నాను. కానీ అది మెల్లగా ఒక తీవ్రమైన సైకలాజికల్ డిసార్డర్, హైపర్ సెక్షువాలిటీగా మారుతుందని నేను ఎప్పటికీ ఎక్స్పెక్ట్ చేయలేదు. జై తన ఒంట్లో రగులుతూ ఉన్న కోరికల్ని తీర్చుకోవడానికి ఆరాటంలో, మత్తులో, ఆవేశంలో తనను తాను పూర్తిగా మర్చిపోయాడు. ఆ రోజు నుండి ప్రతి రాత్రి అమ్మాయిలతో గడిపిన క్షణాలు తన మనసులోని మంటల్ని తాత్కాలికంగా ఆపేస్తున్నట్టు అనిపించినా మరుసటి రోజు ఉదయం కళ్ళు తెరిచేసరికి తన మీద తనకి అసహ్యం వేసేది. కానీ మాదేశ్ ప్లాన్ వర్కౌట్ అయ్యింది. జై ఆ నరకం నుండి, ఒంటరితనం నుండి తప్పించుకోవడానికి ప్రతిరోజు అదే అలవాటుగా బానిస అయిపోయాడు. అమ్మాయిలు, డ్రింక్, క్లబ్స్, ఇదే జై ప్రపంచంగా మారిపోయింది. తండ్రి మీద ఉన్న కోపాన్ని ఇలా తన శరీరాన్ని నాశనం చేసుకుంటూ చూపిస్తూ వచ్చేవాడు. మాదేశ్ వెనక నుండి జైని ఒక డ్రగ్ లాంటి ఈ లైఫ్ స్టైల్లోకి అలవాటు చేసి వినయ్ వర్మ కళ్ళల్లో జై ఎప్పటికీ ఒక చెడ్డ కొడుకులాగా మిగిలిపోయేలాగా స్క్రీన్ ప్లే నటించాడు. నా గతం ఇంత అసహ్యంగా, ఇంత భయంకరంగా ఉంది ఆద్య. నేను చాలామంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాను. నా శరీరాన్ని నా కంట్రోల్లో ఉంచుకోలేకపోయాను. నాన్సీ కూడా నా జీవితంలోకి అలాగే వచ్చింది అంటూ ఏం జరిగిందో చెప్పి ఆద్య వైపు చూస్తాడు. అప్పటికే ఆద్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. జై పడిన నరకం, అతని వెనుక ఉన్న మోసం ఆద్యాకే అర్థమయ్యింది. జై కథం వింటూ ఉంటే ఆద్య మనసు ముక్కలైపోయింది. ఒక పసివాడి తపన, ఆ తర్వాత ఒక రాక్షసుడి చంద్రవ్యూహంలోని చిక్కుకొని జై ఎలా తనను తాను కోల్పోయాడో ఊహించుకుంటే ఆమె గుండె ముక్కలవుతుంది. జై కళ్ళల్లోని బాధని చూస్తూ ఉన్న ఆద్య మనసు ఎంతలా బాధపడుతూ ఉందో తనకి మాత్రమే తెలుసు. జై తనకి నాన్సీతో పరిచయం, ఆమె పెయిన్, ఫుల్ పాస్ట్ ఒక దీర్ఘమైన శ్వాస తీసుకొని చెప్తూ ఆద్య చేతిని తన చేతుల్లోనే ఉంచుకొని, నాన్సీ నా జీవితంలోకి ఒక అమ్మాయిలాగా రాలేదాద్య. నా పిచ్చితనానికి ఒక బలి పశువులాగా వచ్చింది. మాదేశ్ నన్ను ఆ డ్రగ్కి, అమ్మాయిల వ్యామోహానికి అలవాటు చేశాక నా శరీరం నా కంట్రోల్లో ఉండేది కాదు. ఒకరోజు రోడ్డు మీద రౌడీలకి దొరకకుండా పరిగెడుతూ నాన్సీ నాకు కనిపించింది. తనను సేవ్ చేసి తనెవరో అడగాలి అనుకున్న నాకు తను చాలా అమాయకంగా ఏదో పోగొట్టుకున్న దానిలాగా కనిపించేది. ఒక రాత్రి నాలోని హైపర్ సెక్షువాలిటీ తాలూకా ఆవేశాన్ని తన మీద చూపించాను. నా శరీర ఆకలి తీరిపోయాక నేను పీస్ఫుల్గా పడుకున్నాను. కానీ నెక్స్ట్ డే నిద్ర లేచి చూసేసరికి నాన్సీ ఒక మూలన కూర్చొని ఏడుస్తూ ఉంది. ఆద్య కన్నీళ్లు ఆపుకుంటూ జై వైపు చూస్తూ, ఆ తర్వాత ఏమైంది జై?
నేను ఎప్పటిలాగే తన మొహం మీద కొంత డబ్బు విసిరేసి వెళ్ళిపోవాలి అనుకున్నాను, కానీ తను ఆ డబ్బు ముట్టుకోలేదు. ఏడుస్తూ తన గతాన్ని చెప్పింది ఆద్య. నాకంటే ఘోరమైన నరకాన్ని చూసింది తను. నాన్సీకి తెలిసిన ఒక అతను తనని ఒక హ్యూమన్ ట్రాఫిక్ గ్యాంగ్కి అమ్మేశారు. డ్రగ్స్ ఇచ్చి బలవంతంగా ప్రాస్టిట్యూషన్లోకి నెట్టారు. ఆ నరకం నుండి ఎలాగోలా తప్పించుకొని వస్తే ఇక్కడ కూడా హెల్ప్ చేసిన నా కోసం ఇలా మారాల్సి వచ్చింది. తను నాతో ఏమందో తెలుసా? నువ్వు నాలో కలుస్తున్నప్పుడు నీ కళ్ళల్లో నాకు కామం కంటే ఎక్కువగా ఏదో గాయం, ఒక రకమైన పిచ్చితనం కనిపించాయి. నా శరీరాన్ని ఎంతోమంది హింసించారు, కానీ నీ కలయికలో ఏదో ఆర్తి పెయిన్ అని ఏడ్చింది. ఆ క్షణం నాకు అర్థమైంది ఆద్య, నేను ఎంత పెద్ద తప్పు చేస్తున్నానో. నాన్సీ నా బాధను చూసి తన బాధను మర్చిపోయింది. నాలో ఉన్న ఆ సైకలాజికల్ డిసార్డర్, అదే హైపర్ సెక్షువాలిటీని తను ఒక వ్యాధిలాగా గుర్తించింది. నాన్సీ నన్ను ఆ ఊబి నుండి బయటికి లాగడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టింది ఆద్య. కానీ ఆ డిసార్డర్ నుండి బయటికి రావడం అంత ఈజీ కాలేదు. నా ఒంట్లో ఆ హార్మోన్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయినప్పుడు పిచ్చివాళ్లాగా గోడకేసి తల బాదుకునేవాడిని, వస్తువులు పగలగొట్టేవాడిని, శరీరం రగిలిపోతూ ఉంటే, సెక్స్ కోసం పిచ్చెక్కిపోతూ ఉంటే నాన్సీ నన్ను గట్టిగా పట్టుకొని బెడ్ మీదకి తీసుకెళ్లేది. నన్ను వదిలేసి దూరంగా వెళ్ళు నాన్సీ, నా వల్ల కావడం లేదు అని నేను అరిచి చెప్పినా తన కన్నీళ్లతో తన శరీరాన్ని నాకు ఇచ్చేసి బాధను తీసుకునేది. నన్ను సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించింది. నేను ఫిజికల్లీ మెంటల్లీ ఎంత నరకం అనుభవించానో ఆ నరకంలో నాన్సీ నాకు ఒక తల్లిలాగా, ఫ్రెండ్ లాగా అండ్ ఒక డాక్టర్ లాగా తోడుగా నిలబడింది. నాన్సీ సపోర్ట్ లేకపోతే ఈ జై ఎప్పుడో చచ్చిపోయేవాడు ఆద్య, లేదా ఒక క్రిమినల్ అయిపోయేవాడు. జై చెప్తూ ఉన్న ప్రతి మాట ఆద్య గుండెల్లో బుల్లెట్ లాగా గుచ్చుకుంటూ ఉన్నాయి. జై చేసిన తప్పుల వెనుక ఉన్న మోసం, అతను అనుభవించిన భయంకరమైన మానసిక శారీరక వేదన, వీటన్నిటికీ మించి నాన్సీ అతనికిచ్చిన సపోర్ట్ అన్నీ ఆద్యకే అర్థమయ్యాయి. జై ఆద్య వైపు చూస్తూ, నేను చేసిన మంచి పని ఏదైనా ఉంది అంటే మాదేశ్ గురించి తెలుసుకొని త్వరగా అందులో నుండి బయటకు రావడం. డాడ్ యాక్సిడెంట్తో కంప్లీట్గా ఇండియాకి వచ్చేసి ఆయనకి దగ్గరగా అవ్వాలి అనుకున్న ప్రతిసారి డాడ్ నన్ను దూరం పెడుతూ వచ్చాడు. ఆయనను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను కూడా దూరంగా ఉంటూ వచ్చాను. మాదేశ్ ఎలాంటి వాడైనా రేణుక అమ్మం చాలా మంచిది అండ్ మాయ, తను నా ప్రాణం. అందుకే వాళ్ళ కోసమైనా వీక్లీ వన్స్ మ్యాన్షన్స్కి వెళ్ళేవాడిని. తాతయ్య నాకు చిన్నప్పటి నుండి ప్రతిదీ ది బెస్ట్నే ఇచ్చారు. అన్నిటికంటే ప్రీసియస్ గిఫ్ట్ నిన్ను నా లైఫ్లోకి పంపించడం. నువ్వు నా లైఫ్లోకి వచ్చాకే నన్ను నేను మార్చుకోవడానికి ట్రై చేస్తూ ఇప్పుడు కంప్లీట్గా మారిపోయాను ఆద్య. నా డిసార్డర్కి ఎలాంటి మెడిసిన్ లేదు అనుకున్నాను, కానీ నువ్వే నా డిసార్డర్కి మెడిసిన్ ఆద్య. ఇప్పుడు చెప్పు, ఇంత అసహ్యకరమైన గతమున్న నన్ను నువ్వు క్షమించగలవా ఆద్య? నా శరీరం అపవిత్రం అయిపోయినా నా మనసు మాత్రం నీ కోసం, నీ ప్రేమ కోసం వెయిట్ చేస్తుంది. జై మాట పూర్తి చేయనివ్వలేదు ఆద్య. ఆమె కళ్ళల్లో అప్పటికే నీళ్లు నిండి బుగ్గల మీదకి జారుతూ ఉన్నాయి. జై పడుతున్న ఆవేదనను ఆద్య ఇక చూడలేకపోతుంది. జైపై ఉన్న ప్రేమ, కోపం, వాత్సల్యం అన్నీ ఒక్కసారిగా ఆద్యను ముంచెత్తుతాయి. ఆద్య ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ముందుకు జరిగి తన 2 చేతులతో జై మెడను గట్టిగా పట్టుకుంటూ తన వైపుకు లాక్కుని జై మాటల్ని తన పెదాల మధ్య బంధించేస్తుంది. అలా ఇద్దరి పెదాలు ఒక్కటయ్యాయి. ఆ ముద్దులో కోరిక లేదు, కేవలం జై గాయాలను తొడిచేసే అమృతం ఉంది. జై అనుభవించిన ఇన్నాళ్ళ నరకానికి, ఒంటరితనానికి ఆద్య ఇస్తున్న ఓదార్పది. ఆద్య ముద్దుకి మొదట జై షాక్ అవుతూ నమ్మలేనట్టు కళ్ళు తెరిచి చూస్తాడు. కానీ ఆద్య కళ్ళ నుండి కారిన కన్నీటి చుక్క జై బుగ్గలపై పడగానే జై కూడా తనను తాను మర్చిపోతాడు. ఇన్నేళ్లుగా తన గుండెల్లో దాచుకున్న మంటంతా ఒక స్పర్శతో కరిగిపోతున్నట్టు అనిపించింది. ఆద్య నడుము చుట్టూ తన చేతులు వేసి మరింత గట్టిగా తనలోకి లాక్కుంటూ ఆ ముద్దును కంటిన్యూ చేస్తూ ఉంటాడు. ఆద్య ముద్దుతో జై గుండెల్లోని మంటను ఒక్క క్షణంలో చల్లార్చినట్టు అనిపించింది. కానీ మరుక్షణమే అతని మనసులోని గతం, తనకున్న సైకాలజికల్ డిసార్డర్ భయం మళ్ళీ అతన్ని వెనక్కి లాగాయి. తన వల్ల ఆద్య పెయిన్ తీసుకోవడం ఇష్టం లేక తన గతాన్ని మోస్తూ ఆమెను కూడా ఈ చీకట్లోకి లాగుతున్నానేమో అనే ఆందోళనతో జై నెమ్మదిగా ఆద్య పెదాల నుండి విడివడిగా దూరం జరగడానికి ప్రయత్నించాడు. కానీ ఆద్య జైను అస్సలు దూరం జరగనివ్వడం లేదు. జై మనసులో ఉన్న ఆత్మ న్యూనత అన్న భావాన్ని, ఆ భయాన్ని ఆద్య అర్థం చేసుకుంది. జై వెనక్కి వెళ్తూ ఉంటే ఆద్య మరింత మొండిగా ముందుకు జరిగి అతని మెడ చుట్టూ తన చేతులు గట్టిగా బిగించి జైను గుండెలకి హత్తుకుంటుంది. ఇక చాలు జై, నిన్ను నువ్వు నిందించుకుంది చాలు. నీ గతం ఏదైనా, నువ్వు అనుభవించిన నరకం ఏదైనా అది ఈ క్షణంతో ముగిసిపోయింది. నీ మనసు ఎంత పవిత్రమైనదో నాకు తెలుసు. నిన్ను వదిలిపెట్టడానికి నేను నీకు దగ్గరవ్వడం లేదు. నన్ను దూరం పెట్టాలని చూడకు, ఎందుకంటే నేను నీ దాన్ని జై.
ఆద్య కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు, కానీ తను ఇప్పుడు వీక్ అవ్వకూడదు అని నిర్ణయించుకుంటూ జై తన గుండెలకి మరింత గట్టిగా హత్తుకుంటూ అతని వీపు నిమురుతూ ఒక రాక్షసు లాంటి మాదేశ్ ప్లాన్ చేసిన వ్యూహంలో చిక్కుకొని ఇంతకాలం నరకం చూసిన తన జైకి ఇప్పుడు తనే సర్వస్వం అవ్వాలని అనుకుంటుంది ఆద్య. కాసేపటికి జై నెమ్మదిగా నార్మల్ అవుతాడు. ఆద్య అతని కన్నీళ్లను తన చేతులతో తుడిచి ప్రేమగా జై ముఖాన్ని చూస్తూ, జై, ఇన్నాళ్ళు నువ్వు ఒంటరిగా పోరాడావు. నాన్సీ నీకు ఒక కొత్త జీవితాన్ని ఇస్తే ఈ ఆద్య ఆ జీవితానికి ఊపిరి పోస్తుంది. నీ గతాన్ని నేను ఎప్పుడో మర్చిపోయాను. నా కళ్ళ ముందు ఉంది నా కోసం మారిన, నన్ను ప్రాణంగా ప్రేమించే నా జై మాత్రమే. జై ఆద్య కళ్ళల్లోని కాన్ఫిడెన్స్ అండ్ తన మీద ఆద్య చూపిస్తున్న అనంతమైన ప్రేమను చూస్తూ ఆద్య చేతిని ముద్దు పెట్టుకుంటాడు. నువ్వు నా జీవితంలోకి రాకముందు వరకు ప్రతి రాత్రి నాకు ఒక భయంకరమైన కళ లాంటిది ఆద్య. కానీ ఈరోజు నీ పక్కన ఇలా ఉంటే నా మనసులోని ఒక సైకలాజికల్ డిసార్డర్, భయం, ఆవేశం అన్నీ మర్చిపోయాను. నువ్వే నా సర్వస్వం అయిపోయావు. ఐ లవ్ యూ ఆద్య. ఐ లవ్ యూ ఇన్ఫినిటీ జై. ఆ మాటలు వినగానే జై గుండెల్లో ఏదో విస్ఫోటనం జరిగింది. ఇన్నాళ్ళుగా తను తప్పించిన ప్రేమ, నాన్న ఇవ్వని ఆరాధన, లోకం చూపించని ఆత్మీయత అన్నీ ఆద్య రూపంలో తనని అల్లుకుపోతూ ఉంటే జై ఇక తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఆద్య స్పర్శ అతనిలోని భయాలన్నిటినీ కరిగించేసింది. జై ఒక్కసారిగా ఆద్య నడుము చుట్టూ చేతులు వేసి ఆద్యను పైకి లిఫ్ట్ చేస్తాడు. ఆద్య తన్మనయంతో జై మెడ చుట్టూ చేతులు వేసి జైను గట్టిగా పట్టుకుంటుంది. జై ఆద్యను అలాగే ఎత్తుకొని పెంట్ హౌస్ లోపలికి నడుస్తాడు. పెంట్ హౌస్ లోపల డిమ్ లైటింగ్ అండ్ విండోస్ నుండి వస్తున్న వెన్నెల వెలుతురు ఆ గదికి ఒక రకమైన వెలుగునిస్తుంది. జై చాలా సున్నితంగా ఒక పువ్వుని దించినట్టు ఆద్యను బెడ్ పైన పడుకోబెడతాడు. తను కూడా ఆద్య పైకి వంగుతూ ఆద్య కళ్ళల్లోకి చూస్తాడు. ఆద్య కళ్ళల్లో ఇప్పుడు ఎలాంటి అసహ్యం, కోపం లేదు. కేవలం జైపై ఉన్న అమితమైన ప్రేమ మాత్రమే ఉన్నాయి. జై ఆద్య ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని, ఆద్య, నిజంగానే నేను నీకు కరెక్ట్ అంటావా? ఆద్య జై పెదాలపై తన వేలు ఉంచి నవ్వుతూ, నువ్వు నా ప్రాణం జై. నీ ప్రతి గాయాన్ని నా ప్రేమతో మాన్పే బాధ్యత నాది. ఆ మాటతో జైలోని పురుషుడు పూర్తిగా మేల్కొన్నాడు. కానీ ఈసారి అతనిలో ఉన్న పాత జై తాలూకా వికృతమైన ఆవేశం కాదు, ఆద్యపై ఉన్న అనంతమైన ప్రేమ. జై నెమ్మదిగా వంగి ఆద్య నుదుటిపైన, ఆ తర్వాత కళ్ళపైన ముద్దు పెట్టుకున్నాడు. ఆమె కంటి రెప్పలపై ఉన్న కన్నీటి చుక్కల్ని తన పెదాలతో తుడిచేశాడు. ఆ స్పర్శకి ఆద్య శరీరం ఒక్కసారిగా పులకరించిపోయింది. ఆద్య కళ్ళు మూసుకొని జై జుట్టులోకి తన వేళ్లు పోనిచ్చి అతన్ని మరింత తన వైపుకి లాక్కుంది. జై పెదాలు నెమ్మదిగా ఆద్య మెడపైకి జారాయి. ప్రతి స్పర్శలోనూ ఒక రకమైన ఆరాధన, ప్రేమ కనిపిస్తూ ఉంటే ఆద్య శ్వాస వేగం పెరిగింది. జై చేతులు ఆద్య వేసుకున్న బ్లౌజ్ ముడి విప్పుతూ ఉంటే ఆద్య జై షర్ట్ బటన్స్ విప్పుతూ ఇద్దరి మధ్య ఉన్న దూరమంతా కరిగిపోతుంది. అక్కడ ఉన్నది కేవలం రెండు శరీరాలు మాత్రమే కాదు, ఇన్నాళ్ళుగా గాయపడి ఒంటరితనంతో కొట్టుమిట్టాడిన ఒక ఆత్మను మరో పవిత్రమైన ఆత్మ తన ప్రేమతో ఆలింగనం చేసుకుంటున్న క్షణం అది. సూదంటూ రాయిలాగా గుచ్చుకుంటూ ఉన్న జై చూపు ఎక్కడుందో గమనించని ఆద్య సిగ్గుతో మరోవైపు తిరిగి మొహాన్ని అరచేతుల్లో దాచుకుంటుంది. అరచేతులను అడ్డు తొలగించి ఆద్యను తన వైపుకు తిప్పుకుంటాడు. ఆ ఫోర్స్కి గుండెల మీద పరుచుకున్న హెయిర్ను నెమ్మదిగా పక్కకు జరుపుతూ ఉండి బెడ్ మీదనున్న పూలు ఆద్యను హత్తుకుని తన శరీరాన్ని జైకి కనిపించకుండా దాచేస్తున్నాయి. అది చూసిన జై చిన్నగా నవ్వుతూ పూలని తన మునిపంటితో పక్కకి జరుపుతూ శిఖాగ్రం లాంటి ఆద్య ఎదపొంగులను చూస్తూ తమకంగా తన మొహాన్ని ఆద్య గుండెల్లో దాచేస్తాడు. మత్తుగా వస్తూ ఉన్న పూల పరిమాణంలో, కోరికల మత్తులో ఇద్దరిని ఓడిస్తూ ఉంటే మల్లెపూల సువాసన ఇద్దరిలో తమకాన్ని, కోరికని పెంచుతూ వేడి నిష్టూర్పు వెదజల్లుతూ ఉన్నాయి. జై చేతుల ఆద్య పరువాలని కొలుస్తూ వాటి పని అవి చేసుకుంటూ ఉంటే ఆద్య నాభిని చూసి పంటిఘాట్లని గిఫ్ట్ ఇస్తున్నాయి జై పెదాలు. జై చేస్తున్న పనులకి కోరికల ఉయ్యాలలో ఊగుతూ ఉన్న ఆద్య శరీరం. జై ప్లీజ్ అంటూ మత్తుగా మూవ్స్ చేస్తూ తనని మరింత తనలో అదుముకుంటుంది. కోరికల లావా ఉప్పెనగా మారి నగ్నంగా మారిన రెండు దేహాల మధ్య చొరవ చేసుకుని ముందుకెళ్తూ ఉంటే దరిచేరని తీయటి సుఖానికి ఆద్య శరీరం వణుకుతూ శరీరాన్ని జైకి అప్పగించడానికి భయపడుతూ జైని దూరం పెడుతూ ఉంటే ఆద్య భయాన్ని అర్థం చేసుకుంటూ పూర్తిగా ఆద్య మీదకి చేరిపోయి తన కౌగిల్లో బంధిస్తూ, ఎందుకు ఆద్య టెన్షన్ పడుతున్నావు, డోంట్ బి పానిక్ అంటూనే టెన్షన్తో మొహానికి అంటిన చెమటని తుడుస్తూ నెమ్మదిగా ఆద్య టెన్షన్ దూరం చేస్తూ తనలో పూర్తిగా కలిసిపోతూ ఉన్న టైంకి
కలయికలో నొప్పికి, పంటి బిగువున నొప్పికి ఆపుకుంటూ ఉన్న ఆద్య తన బాధంతా కన్నీళ్ల రూపంలో బయటకొస్తూ ఉంటే, తన కన్నీళ్లు పెదాలతో తుడిచి కళ్ళమీద ముద్దు పెడుతూ, కొద్ది కొద్దిగా తన కదలికలలో వేగాన్ని పెంచాడు. నొప్పికి ఆద్య తన 2 చేతులతో జైను వెనక్కి నెట్టాలని అనుకుంటూ ఉంటే, జై తన చేత్తో ఆద్య 2 చేతులను బెడ్కి అదిమిపెట్టి, తన పెదాలతో ఆద్య పెదాలను లాక్ చేసి తన వేగాన్ని మరింత పెంచాడు. నెమ్మదిగా నొప్పి స్థానంలో ఎనలేని సుఖం దరిచేరడంతో ఆద్య పూర్తిగా జై కంట్రోల్లోకి వెళ్ళిపోవడంతో, నువ్వా నేనా అంటూ సాగుతూ ఉన్న శృంగార కేలిలో అతని పంటిఘాట్లు ఆద్య శరీరంలో తీయని బాధని పట్టిస్తూ ఉంటే, ఆద్య గోటి గుర్తులు జై భుజాలు వీపున దిగబడిపోయి జైను ఇంకా రెచ్చగొడుతూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య జరిగే సమోయోగం తెల్లవారు సాగిన సృష్టి కార్యంలో కోరికలు తీరం దాటిన తర్వాత, ఎప్పుడో తెల్లవారుజామున తడిచిన శరీరాలతో ఇద్దరు కళ్ళు మూసుకొని ఆ మధురమైన తృప్తిని తలుచుకుంటూ ఉంటారు. ఆద్యను తన గుండెల మీద పడుకోబెట్టుకొని, బావున్నావు కదా అని అడుగుతూ ఉన్న జైని చూసి చిన్నగా నవ్వుతూ చూస్తూ ఉంటుంది ఆద్య. అది చూసిన జై ఆద్య నుదుటి మీద ముద్దు పెడుతూ ఆద్యను తన కౌగిల్లోకి లాక్కొని తీరని కోరికతో మరోసారి మలియుద్ధానికి సిద్ధమవుతాడు. జై గతంలోని చీకట్లన్నీ ఆద్య ప్రేమ అనే వెలుగులో కలిసిపోయి ఇద్దరి శ్వాసలు ఒకే రాగంగా మారిపోయాయి. ఫైనలీ 100 ఎపిసోడ్కి అన్నీ క్లియర్ అయిపోయి ఆద్యకి నీకు ఫస్ట్ నైట్ జరిగింది. హౌ లక్కీ యువర్ జై. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఫైనల్లీ విలన్ హస్బెండ్ సీజన్ 2 100 ఎపిసోడ్ వరకు వచ్చాము. చూద్దాం ఇంకెన్ని ఎపిసోడ్స్ ఉన్నాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.